राजा 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 फोटो लो राजा चलो అద్దాలు తప్ప ఇంకేం రాజా चलो भाई आगे बढ़ो और दूसरे साहब यहाँ पर मेयर हाजी मेयर राजा नायडू और उनके भाई गिरिधर रेड्डी साहब समीर साहब बहादुर खान साहब पदकार लाए उसने भरपूर कामयाबी अता फरमा। ऐसा हमारे एमएलए साहब को उनके भाई को अल्लाह इन दोनों को हम पर है इन सबको जाने मुरादों को पूरा अता फरमा। आइंदा चलकर जितने भी सब्जी को हो जो भी आए हो अगर उनका नाम लेने में भूल गए हो अता फरमा। अल्लाह खास कर इस बार शहीद दरगाह को दोपहर से जितने भी रोटियां छोड़ रहे हैं जितने भी उनके परेशानियां ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాసాయి దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం నా అదృష్టం. ఆ ప్రాంతానికి నేను ఎమ్మెల్యేగా ఉండటం నా పూర్వజన్మ సుకృతం. నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులు నా కోసం నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలు స్నేహితులు శ్రేయోభిలాషుల రక్తం చెమట 1కి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికవటం జరిగింది. బారాసాయి దర్గా ఎంత సెంటిమెంటో నాకు మీ అందరికీ తెలుసు. నెల్లూరు జిల్లా వాసులుగా ఏ కార్యక్రమం ప్రారంభించాలన్నా ప్రార్థనా మందిరాలు వెళ్ళటం నాకు ఇష్టం. ఆ ప్రార్థనా మందిరాల్లో బారాసాయి దర్గా ఒకటి. అదేవిధంగా రొట్టెల పండుగ మీద పూర్తి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిని నేను. ఇక్కడ కోరిన కోరికలు మనం మన అవసరాని కోసం మన కుటుంబాల భవిష్యత్తు కోసం మన ఆకాంక్షల కోసం కోరిన కోరికలు నిండు మనసుతో
రొట్టె పట్టుకుంటే అవి ఫలిస్తాయి. అందుకు సజీవ సాక్ష్యం మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేనేనని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ యొక్క బారాషాయి దర్గాలో గతం రొట్టెల పండుగ నాడు మేమందరం కలిసి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగ నాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నాం. ప్రజల ఆశీస్సులతో, బారాషాహిదుల ఆశీస్సులతో, దేవుడి దయతో అది సాకారమైంది. చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. నిన్నటి రోజున బారాషాయి దర్గా భక్తులను ఉద్దేశించి వీడియో ద్వారా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు గతంలో ఎవరు కూడా చేసిన పరిస్థితి కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రొట్టెల పండుగకు ఇచ్చేశారు, బారాషాయి ఇచ్చేశారు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు నిదానంగా ఆగిపోయి ఓ శాసనసభ్యుడిగా నా శక్తికి ఉంది పోరాటం చేసి శక్తికి మించే అభివృద్ధి చేయడం జరిగింది. ఈనాడు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఏదైతే జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరి సహాయ సహకారాలతో మా యొక్క దర్గా కమిటీ నూతన